'ఉదయకాళయం' లాంటి సినిమా ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ పెట్టడానికి కారణం ఏంటి? ఫస్ట్ 11 ఇయర్స్ తర్వాత మళ్ళీ. 11 ఏళ్ళ సంబరాలు చేసుకుంటున్నాం. అంటే మరి 10 ఏళ్ళ సంబరాలు, 9 ఏళ్ళ సంబరాలు అంటే ఉంటుంది కదా 9, 11, 7 అని బేస్ సంఖ్యలో ఈరోజు కుదిరింది. పోయిన సంవత్సరం బిజీ ఉన్నాం. ఆ 2-3 సంవత్సరాలు కరోనానే ఎందుకు లేని ఇప్పుడు చేస్తున్నాం. ఓకే అండ్ ఇప్పుడు 'హృదయకాళయం' చేసిన తర్వాత ఎన్నో సినిమాలు చేశారు, కానీ అంత పేరైతే రాలేదు. ఏ సినిమాకి కూడా అంత పేరు రాలేదు. అంటే ఏమనుకున్నారంట దాని గురించి? సినిమా 'హృదయకాలం' లేకపోతే నేను ఇక్కడ ఎందుకుంటా, నువ్వు ఇక్కడ ఎందుకుంటావు రాజా? అదేనా అంటే మీ స్టోరీ సెలక్షన్లో మరి ఆ టైప్లో ఎందుకు ఎంచుకోలేకపోయారు? లేకపోతే అన్నీ అలా చేయలేం కదా. అంటే మనం అనుకుంటాం ఇదైతే బాగుంటుంది అనుకుంటాం, ఓసారి మన చేతిలో ఉంది. ఓకే అన్న. అండ్ ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్టయితే మీరు అంత స్థాయికి వచ్చిన తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఒక మంచి ఫ్లాట్ కొనుక్కొని ఒక రేంజ్లో ఉంటారన్న ఎవరైనా, కానీ మీరు ఇప్పుడు కూడా అదే ఊర్లో ఉన్నాను కారణం అక్కడ మంచి ఫ్లాట్ ఉంది నేను. అంటే ఫస్ట్ ప్రశాంతంగా ఉంటా. అంటే దగ్గర అంటే నేను చెప్పాను కదా బ్రదర్, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఉప్పల పోయే లోపు నేను సిద్దిపేట వెళ్ళిపోతా. ఈ ట్రాఫిక్, ఈ పొల్యూషన్ అనేది అంటే నాకు పెద్ద లాంగ్ కాదు కదా. నేను వారానికి 3-4 డేస్ ఇక్కడే ఉంటా. ఇక్కడ నాకు ఆఫీస్ అదంతా ఉంది. ఎప్పుడైనా వెళ్తే సరదాగా ఇక్కడ బ్రేక్ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఉంటా. అక్కడ అంటే ఇప్పుడు దగ్గరలో ఉంటే అవకాశాలు ఎక్కువ వస్తాయని చాలా మంది అంటారు కదన్నా. లేదు, ఇక్కడే ఉంటున్నా. అంటే ఇంకా మాకు పక్కనే కదా, నేను మధ్య మధ్యలో కనపడతానని అడిగారు. మామూలుగా ఉండేది ఇక్కడే, కాకపోతే మా ఫ్యామిలీ పిల్లలంతా అక్కడే ఉంటారు. అంటే ఇప్పటికైనా సెట్ అయ్యేది మాత్రం ఊర్లో, కానీ హైదరాబాద్ అయితే ఇంకొచ్చే ఛాన్స్ ఉండదా? చూద్దాం. హైదరాబాద్ పెరుగుతుంది కదా, పోతూ పోతూ మా ఊరు దాకా వచ్చేస్తుంది అప్పుడు. అంటే ఇప్పుడు మళ్ళీ 'హృదయకాళయం' లాంటి సినిమా ఇప్పుడు వస్తే హిట్ అవుతుందని అనుకుంటున్నారు ఇప్పుడున్న జనరేషన్? అంటే చెప్పలేము బ్రదర్, ఎందుకంటే ఏదైనా జరగచ్చు. అంతకంటే సూపర్ హిట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఏదైనా మన చేతుల్లో లేదు. ఇప్పుడు ఇంక తెలుసు మీకు సినిమాలో పరిస్థితి ఏంటి అనేది. అంటే ఒకప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి తేడా ఏంటి అండి? చాలా. సెల్ ఫోన్ రాకముందు వేరు, వచ్చిన తర్వాత వేరు. దీనికి 5%, 10%, 100% చేంజ్. ఓకేనా. అంటే ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా మీకు చాలా ఎక్కువ క్లోజ్, ఆయనకు కూడా మీరు ఎక్కువ గౌరవిస్తారు కదా. అంటే ఆయనతో ఇప్పుడు ఎలా ఉన్నారు? అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే ఉంది. నేను మామూలుగా ఇంటికి వెళ్తుంటా, వాళ్ళ ఇష్టన్న వాళ్ళు వాళ్ళందరూ కలుస్తుంటారు. హ్యాపీ జర్నీ. ఆయనతో సినిమా ఏదైనా వచ్చే అవకాశం? అసలు ఎప్పుడు వచ్చినా యేసుడే.